ఏలూరు జిల్లా నూజివీడు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విలేకరుల సమావేశంలో నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పడాన్ని టీడీపీ నాయకులు, మంత్రి అనుచరులు తీవ్రంగా తప్పుపట్టారు. నూజివీడు నియోజకవర్గంపై గాలి వార్తలను ప్రచారం చేయవద్దని హితవు పలికారు. రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి ఎంతో ప్రతిష్టాత్మకంగా నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎన్ని ముఖ్య కార్యక్రమాలున్నా నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ శ్రమిస్తున్న మంత్రి పార్థసారథి పాలనపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని సీనియర్ పార్టీ నాయకులు పొట్లూరి సత్యనారాయణ, గోగినేని మధు, గద్దె రఘు, తుమ్మల ఆది, పొట్లూరి శాంతకుమార్ తదితరులు హెచ్చరించారు. భవిష్యత్తులోనైనా మీ సొంత నియోజకవర్గం గురించి కాకుండా పొరుగు నియోజకవర్గాలపై నిరాధార ఆరోపణలు చేయటం మానుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు హితవు పలికారు. దాదాపు 83లో టీడీపీ ఎన్నికల్లో గెలిచిన కాడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యే అయినా మాకు మంత్రి పదవి కూడా రాలేదు. ఈనాటికి వచ్చింది ఆ ఆనందంలో ఉండగా ఈయన మాటల్లో పొరపాటున నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఎక్కడో లారీలు వస్తున్నాయి, ఆయన పేరు మాజీ ఎమ్మెల్యే ఏం కాదు, కొడాలి నానియే. ఇంకా మాటకు వస్తే వల్లభనేని వంశీ కూడా ఇక్కడ అనేకమైన ఇది చేశాడు. ఇప్పుడు మట్టికి ఈయన వచ్చాక అలాంటి ఏం జరగట్లేదు, లేనిపోయిన అపోహలేదు. కాకపోతే ఒక్క చిన్న అభ్యంతరం ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో నూజివీడు పేరు ఉచ్చరించేటప్పుడు ఆయన్ని సంప్రదించి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఒక కుటుంబ సభ్యులాగా అడిగి తెలుసుకుని అదేదన్నా క్లారిఫికేషన్ తీసుకుని మాట్లాడుంటే ఇప్పటికైనా వచ్చి ఎవరైనా కానీ అక్కడ అక్రమ మైనింగ్ ఉందని మీకు వారికి చెప్పిన వాళ్ళు వస్తే మేము దగ్గరికి వెళ్ళి చూసి పరిశీలించి ఆపేస్తాం. ఇంతవరకు జరగలేదు, ఒకే ఒక్క చోట జరగబోయి ఒకే రోజు ఆగిపోయింది. ఇది కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళమట్టే వెంటనే ఆగిపోయింది. అనవసరమైనటువంటి అపోహలు రాద్ధాంతం వద్దు, పార్టీని అప్రతిష్ట పాలు చేయొద్దు. మీడియాలో నూజివీడు నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇది జనరల్గా మరి ఎంతో కాలం నుంచి టీడీపీ శ్రేణులు చాలా అష్ట కష్టాలు పడ్డారు. ఇంకా కావాలంటే మీకు వివరాలు అక్కడి నుంచి మీకు కావాల్సింది ఆ కొడాలి నాని వంశీలు వర్గీయులు మిమ్మల్ని ఇబ్బంది పెడతంటే ఇక్కడ వాళ్ళు ఇబ్బంది గత ప్రభుత్వంలో పెట్టారు, ఇప్పుడు పెట్టడం వాళ్ళ వల్ల కాదు. దానికి సారథి గారు ఎటువంటి అవకాశం కల్పించరు. మీకేదన్నా ఆ అనుమానం ఉంటే రండి, లేదంటే మాట్లాడదామంటే మేమే వస్తాం. బజార్కి ఎక్క అవసరం లేదు, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. ప్రతి దానికి క్లారిటీగా మేము ఆధారాలు చూపిస్తాం. ఎందుకంటే ఇది ఇప్పుడు మొన్నటికి మొన్న ఆయన సర్దార్ గౌతులచ్చన్న గారిది స్వాతంత్ర సమరయోధుడు ఆ విగ్రహం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో ఎవరికాళ్ళే కులాలు ఎక్కువ ప్రాధాన్యత. ఆయన మా నాయకుడు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, అన్ని కులాలకి ప్రతినిధి, అందరినీ కలుపుకోకుండా మరి ఆటోమేటిక్గా అలా యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన ఆ రోజున నేను కారులోనే ఉన్నాను, అక్కడ ఆపి చేసి బలవంతంగా ఎక్కాలంటే ఎక్కాలని చాలా బాధపడ్డారు. అయినా కానీ ఎక్కవలసి వచ్చి ఆ ర్యాలీలో వెళ్ళారు. అది నా కళ్ళతో చూశాను. చివరికి ఎవరో ప్లాన్ చేసి దాన్ని కూడా ఒక అపశృతి పలికిచ్చి చాలా ఇబ్బందికరంగా ఆయన మీద ఏదో ఒక అపనిందన ఆటాకి చూశారు. ఈ రకంగా మాకు రాక వచ్చినటువంటి అవకాశాన్ని ఈ అపనిందనలు నమ్మే అంత ఇదిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుస్తాయి, అన్ని ఆరా ఉంటది. కాబట్టి వారిని కానీ మళ్ళీ ఆ రోజు జరిగిన సంఘటన గురించి కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఈ సందర్భంగా చెప్పవలసి వస్తుంది. ఎవరెవరు ఉన్నారో ఆరా తీయండి. వాళ్ళు ఎవరు ఈ ప్లాన్ చేశారో ఆ గౌతులచ్చన్న విగ్రహం దగ్గర ఆయన్ని ఇబ్బంది పెడతాకి ఆ యాదృచ్ఛికంగా వచ్చినప్పుడు పొమ్మని తొయలేరు, గబాలను దిగలేరు. ఒక యాక్సిడెంటల్ గా జరిగినటువంటి సంఘటన అక్కడికి ఆయన ఎక్స్క్యూజ్ చెప్పినట్టు మాకు వచ్చినాయి. ఎవరైనా ఒకటే, ఈ రకంగా మేము చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇంకా అక్కడ కూడా గన్నవరంలో కూడా మీకు తెలియకుండానే వెంకటరావు మీ దగ్గరికి రమ్మంటే వస్తాం. మీకు తెలియకుండానే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు వంశీకి డబ్బులు పంచిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో
ఏ గ్రామంలో ఎంత భయంకరమైనటువంటి ఇది చేశారో ఇప్పుడు అప్రస్తుతం. మీరు అడిగితే మేము చెప్తాం, తప్పకుండా మేము వచ్చి చూపిస్తాం, ఆధారం చూపిస్తాం. పేదవాళ్ళు దాదాపు 700 మంది నివేశ స్థలాలు వేసుకునేది ఒక ముసుగులో ఇది చేశారు. ఆ విషయం కూడా బయటకు వస్తుంది త్వరలో. కాబట్టి మా శారద గారిని కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు గారు ఇక్కడ నిర్ణయిస్తారో ఆ రోజున ముద్రపై నిర్ణయించారు, ఆయన అమ్మటే ఉన్నాం. ఆయన కూడా ఇలాగే ₹1 కోటి బిల్డింగ్ కట్టి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దేవినేని ఉమా గారిది మరి మాగంటి బాబు గారికి పెడితే వారు వచ్చి కూడా ఇప్పుడు కనీసం ఆఫీస్కి వచ్చేవారు కాదు. కానీ గద్దె అనురాధ గారి మట్టుకి ఒక్కరే ఒక ప్రోటోకాల్ గా పాపం ఆవిడ వచ్చింది. మరి మేము ఎన్ని గమనిస్తున్నాం. మాకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 69 సంవత్సరాలు. కాబట్టి అనవసరంగా రాద్ధాంతానికి వెళ్ళమాడండి. మీకు ఏదన్నా ఉంటే శారద గారిని అడిగి తెలుసుకోండి, లేదంటే మాలాంటి వాళ్ళు కూడా పిలవండి, మాట్లాడతాం, మీ దగ్గరికే వస్తాం. అంతే. అనవసరమైన అభియోగాలు, ఈ యొక్క ట్రిక్స్ ప్లే చేయటం కొంతమంది, వాళ్ళ ట్రాప్ లో మీరు పడొద్దని మరి యార్లగడ్డ వెంకటరావుని కూడా నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గన్నవరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారు మరి నిన్న ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలను ఎండగడతా, అలాగే నేడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి విధానాలని ఆయన ఉటంకిస్తూ మాట్లాడటం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్లో జరిగిన విధానంలో చూస్తే నూజివీడు నియోజకవర్గం గురించి ప్రత్యేకించి ఆయన ఒక సందర్భానుసారంగా మాట్లాడటం జరిగిందని మేము అనుకుంటున్నాం. కానీ ఆయన ఏదైతే మాట్లాడారో, నూజివీడు నియోజకవర్గంలో మైనింగ్ జరుగుతూ ఉంది, దట్టు అది కూడా గుడివాడ నుంచి నాయకులు కొంతమంది ఇక్కడికి వచ్చి నూజివీడు నియోజకవర్గంలో మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ మైనింగ్ చేసేటువంటి విధానంలో ఆ లారీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గన్నవరం కాన్స్టిట్యున్సీ మీదకి వెళ్తున్నాయి. మాకు లోకల్గా కొంతమంది స్థానికులు కూడా మాకు చెప్పడం జరిగింది, ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి లారీలు అని చెప్పేసి మాకు తెలియటం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించినటువంటి లారీలే కానివ్వండి, లేదనుకుంటే ఇంకా ఇతరత్ర నాయకులకు సంబంధించినటువంటి లారీలే కానివ్వండి, అసలు నూజివీడు నియోజకవర్గంలో మైనింగ్ అనేది ఎక్కడా కూడా జరగటం లేదు. అక్రమ మైనింగ్ అనేది ఎక్కడా కూడా జరగటం లేదు. ఏదైనా ఉంటే మీకు ఆధారాల పూర్తంగా మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఇక్కడ నియోజకవర్గానికి బాధ్యులు ఉన్నారు. ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మంత్రిగా పనిచేస్తూ గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఆయనే నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన గత 30 సంవత్సరాలుగా అంతకు ముందల నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా రాజకీయాల్లో ఉంది. కృష్ణా జిల్లాలో వారు ఎటువంటి వారో అందరికీ కూడా తెలిసిన విషయమే. కాకపోతే నూజివీడు నియోజకవర్గానికి ఆయన వచ్చిన పిమ్మట గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుకుంటూ ఆయన పాలన ఎదరకు తీసుకుని వెళ్తాం జరుగుతూ ఉంది. ఆయన నూజివీడు నియోజకవర్గానికి వచ్చిన మొదటి నుంచి కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా అందరికీ చెప్పిన విషయం ఏంటంటే ఒకే ఒక్క విషయం ఆయన చెప్పారు, మీరు ఏదైనా చేయదలుచుకుంటే బియాండ్ ద నామ్స్, పరిధిని దాటి ఏది కూడా మీరు చేసినా కానీ నేను ఒప్పుకోను. అది పార్టీ నాయకుడు కానివ్వండి, కార్యకర్త కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బియాండ్ ద లిమిట్స్ లోనే ఎవరైనా కానీ ఉండాలి. మనందరం కూడా చేసేటువంటి ఏ పనైనా కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. దయచేసి మీరు అక్రమానికి మీరు సహకరించొద్దు, నన్ను సహకరించమని ప్రోత్సహించవద్దు అని చెప్పేసి చాలా బలంగా ఆయన ఎన్నోసార్లు గతంలో నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా అసలు ఈ నియోజకవర్గంలో ఏనాడు అట్లాంటి జరిగిన దాఖలాలు లేవు. మరి యార్లగడ్డ వెంకటరావు గారికి ఎవరైతే చెప్పి ఉన్నారో మరి వారు ఏ సమాచారం మేరకు వారు దేన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడారో మాకైతే తెలియటం లేదు. కానీ మేమైతే మాత్రం ఆయన చెప్పినటువంటి ఈ విషయాన్ని బలంగా ఖండిస్తున్నాం. ముందుగా రెండోది, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన విషయం ఆయన ప్రత్యేకించి లేవనెత్తేటప్పుడు ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి నాయకుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన దృష్టిలో ఏదైనా కానీ పెట్టిన తర్వాత మాట్లాడినట్లయితే బాగుండేది. లేదు అనుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో గతంలో ఏనాడు కూడా
పక్క నియోజకవర్గాల గురించి కామెంట్ చేసేటువంటి ఈ యొక్క ఆచారం, ఈ సంస్కృతి అనేది తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా లేదు. ఇప్పుడు కేవలం ఇది మొదటిసారి చూస్తున్నాం. పక్క నియోజకవర్గం వాళ్ళు మా నియోజకవర్గం గురించి మాట్లాడతాం, మేము ఏమాత్రం కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. అందుట్లో సారథి గారు అంత స్ట్రిక్ట్ గా ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే పదంలో ఆయన ప్రయాణం చేస్తా ఉంటే, ఇవాళ ఆయన మాట్లాడినటువంటి చూస్తుంటే మా అందరికీ చాలా బాధ కలిగిస్తున్నాయి, నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే మనం చూసుకుంటే కొన్నంగుంట నుంచి విజయవాడ, నూజివీడు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మన దారిలో కొన్నంగుంట కొత్తూరు మీదుగా మనం వెళ్ళేటప్పుడు ఆగిరిపల్లి వరకు కూడా రోడ్డు చాలా డిస్టర్బెన్స్ ఉంది. అది మీ అందరికి కూడా తెలిసిన విషయం. అది గత పాలకులు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకుని పాపాను పోలా. కానీ ఇవాళ మరి మన సారథి గారు ఆయన బాధ్యత తీసుకున్న కాడి నుంచి కూడా ఆయన ప్రత్యేకించి రోడ్లు, రహదారుల మీద గవర్నమెంట్ ఏదైతే పాలసీ తీసుకుందో, ఎటువంటి ఎక్కడ ఒక గుంత కూడా కనపడకూడదని చెప్పేసి ఏదైతే పాలసీ తీసుకుందో ఆ పాలసీకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి విజన్కి అనుగుణంగా ఆయన పనిచేస్తూ ఎక్కడా కూడా ఒక గుంత కూడా కనపడకూడదని చెప్పేసి ఆయన ఆర్నిసులు శ్రమించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే మా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఒక నాయకుడు నూజివీడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీదే పడుతున్నారు ఏంటో మరి మిగతా నియోజకవర్గాల వాళ్ళు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే ఎంతో మంది మమ్మల్ని ఈ రకంగా నిరుత్సాహానికి గురి చేశారు, అవమానాలకు గురి చేశారు. ప్రత్యేకించి వాళ్ళ సారథి గారు వచ్చిన తర్వాత మేము ఇవన్నీ తగ్గుతాయి, చక్కగా మనం కూడా రాష్ట్రంలో మా నియోజకవర్గం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంబంధించినటువంటి నూజివీడు చిత్రపటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన బయటికి తీసుకెళ్తారని చెప్పి అనుకుంటా ఉంటే మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మళ్ళీ మా నియోజకవర్గ నాయకుడి మీదే మళ్ళీ వస్తా ఉండటం మాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. దయచేసి ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి సారథి గారు, ఆయన లైఫ్ స్టైల్ చూస్తే మాకే మేము ఆయన చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంత చాలా సింపుల్ గా ఉండేటువంటి మనిషి. ఆయన ఏది కూడా అంగు ఆర్భాటాలకు వెళ్ళినటువంటి మనిషి. ఆయన అక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మనిషి, అవినీతిని ప్రోత్సహించినటువంటి మనిషి. ఆయన నియోజకవర్గానికి బాధ్యుడిగా ఉన్న దాని మీద, ఆ నియోజకవర్గం మీద కామెంట్ చేయడం అనేది మాకు చాలా బాధ కలిగిస్తా ఉంది. దయచేసి మిగతా నాయకులందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఒక్కటే అడుగుతున్నాం, మా నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏదైనా సరే మాట్లాడాలి అనుకుంటే మీరు ఆధారపూరితంగా మీరు అవసరం అయితే మంత్రి గారితో మాట్లాడండి, లేదు అనుకుంటే ఇంటెలిజెన్స్ ద్వారా మీరు రిపోర్ట్ తెచ్చుకోండి. అంతే తప్ప నిరాధార ఆరోపణలు, గాలి వార్తలు మన చెవిలో ఎవరో వేస్తా ఉంటారు, అయ్యే పట్టుకుని అదే నిజం అని చెప్పేసి మనం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కేడర్ ఎంతో చాలా బాధపడతా ఉంది. గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త బాధపడతా ఉన్నాడు ఈ యొక్క విషయం మీద. ఎందుకంటే మీరు గెలిచినటువంటి సందర్భంలో, యార్లగడ్డ వెంకట్రావు గారు గెలిచినటువంటి సందర్భంలో మేము కూడా చాలా సంతోషించాం. గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు గారు గెలవడానికి మేము చాలా సంతోషించాం. అట్లాగే గుడివాడలో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగండ్ల రాము గారు గెలవటం కూడా మేము చాలా స్వాగతించాం. ఎందుకని చెప్పేసానంటే ఆ రెండు చాలా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు. ఒక గుడివాడ కానివ్వండి, ఒక గన్నవరం కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఇటు నుంచి గెలిచి అటు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, అక్కడ ఉండి గెలిచి మంత్రి అయినటువంటి వ్యక్తి కానివ్వండి, వాళ్ళ భాష, వాళ్ళ విధానం, వాళ్ళ ఆహార్యం ఇవన్నీ చూసి చాలా చూపించగలిగి ఆ నియోజకవర్గంలో ఏంటి మన పార్టీ పరిస్థితి అని చెప్పేసి ఒక ఇంత డిమారలైజ్ గురైన క్రమంలో అటు వెనుగండ్ల రాము గారు, ఇటు యార్లగడ్డ వెంకట్రావు గారు, వీళ్ళిద్దరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు అక్కడ పోటీ చేసి వాళ్ళు గెలవడం అనేది నిజంగా పార్టీ తరఫున మేము కార్యకర్తలుగా, కుటుంబ సభ్యులుగా మేము చాలా అంటే చాలా సంతోషించాం. కానీ వాళ్ళు అదే నాయకుడు, మా నాయకుడు ఏదైతే బాధ్యుడిగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని పేరును తీసి మాట్లాడటం అనేది మేము సహించలేకపోతున్నాం. దయచేసి యార్లగడ్డ వెంకట్రావు గారు, మీకు ఏదైనా సమాచారం కావాలి అంటే కనుక మాకు చాలా దగ్గర పక్కనే ఉండే సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. మీకు బాపులవాడి మండలం కానివ్వండి, మాకు నూజివీడు రూరల్ మండలం కానివ్వండి, అందరం కూడా సరిహద్దు గ్రామాల్లోనే ఉంటాం. మీ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మా వాళ్ళని అడిగినా కానీ ఇక్కడ ఏం జరుగుతుందనేది చెప్తారు. అలాగే మీ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా మాకు క్షణాల్లో పని. కాబట్టి ఏదైనా ఉంటే ఆధారపూరితంగా మీరు మంత్రి గారితో మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే నూజివీడు నియోజకవర్గం పేరు తీశారు కాబట్టి మేము ఇంత బాధను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. లేదు అనుకుంటే కనుక మీ మీద మాకు కోపతాపాలు ఇంకోటి లేదు. మేము అందరం కూడా కుటుంబ సభ్యులు, మీరు నాయకుడు, మేము కార్యకర్తలం. మీ విధానంలో మేము రావాలి, అంతేగాని మీరు మాట్లాడే విధానంలో కూడా ఇప్పుడు కార్యకర్తలుగా మేము కూడా అదే లైన్లోకి వచ్చామనుకోండి,
ఇదంతా కూడా పార్టీ లైన్ డిస్టర్బ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఇటువంటి సంస్కృతి గతంలో లేదు. దయచేసి ఇటువంటి సంస్కృతిని పెంపొందించొద్దు, పోషించొద్దు అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను పత్రికా మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అక్రమ మైనింగ్ జరుగుతుంది. ఇక్కడ గన్నవరం వైసీపీ నాయకులు నూజివేడు వచ్చి అక్రమ మైనింగ్ చేస్తున్నారని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ముందుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు గారు స్థాపించిన కాంచి క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఏదన్నా నిజంగా తప్పో ఒప్పో అనే తర్వాత చూద్దాం. అసలు జరిగిందా లేదా అని నిర్ధారణ లేకుండా మీరు గబగబా అసలు ఆధారాలు లేకుండా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఎమ్మెల్యే గారు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని విమర్శిద్దామని మేము ఈ ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే మా మనోభావాలను దెబ్బతిన్నాయని మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు పద్దాక ఒక విషయం చెప్తూ ఉంటారు. ఏంటంటే అది మంచి స్టేజ్ మీద ఎక్కి చెప్పండి, చెడుదని ఉంటే నా చెవులో చెప్పండి అని పదే పదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు మరి మా మంత్రి గారితో ఎప్పుడన్నా చెప్పుండి ఏమంటే ఇట్లా మా వైఎస్ఆర్సీపీ లీడర్లు వచ్చి మీ నూజివేట్లో అక్రమ మైనింగ్ చేస్తారని ఎప్పుడన్నా చెప్పారా? చెప్తే ఆయన యాక్షన్ తీసుకోకుండా ఉన్నాడా? ఒకసారి ఇవన్నీ మీరు కూడా గ్రహించండి. ఎందుకంటే మీరు గబగబా ఒక బురద అట్లా చల్లేసేసేస్తే వాళ్ళు ఇక్కడ కడుక్కోవడానికి మేము ఎన్ని బకెట్లు తెచ్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సహచర మంత్రులు మీరు ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి, ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సలహా సూచనలు ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు. మీరు చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా తప్పు జరిగితే తప్పుని. ఎందుకంటే మంత్రి వాళ్ళ ఒక కాన్స్టిట్యున్సీ కదా, ఆయన రాష్ట్రం అంతా చూసుకోవాలి. ఏదైనా ఒకటి రెండు ఎక్కడ నాకు తెలిసి జరగలేదు, జరిగినా ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతమంది వచ్చినా సరే, వందలాది మంది జనం గుమ్ముకున్నా సరే ప్రతి ఒక్కరిని మాట్లాడి వారి సమస్య ఏంటో తెలుసుకుని వాళ్ళ సమస్య పరిష్కారానికి ఏ అధికారితో మాట్లాడో ఆ అధికారితో మాట్లాడి ప్రతి క్షణం ఆ పనులకు వచ్చిన వాళ్ళ సాటిస్ఫాక్షన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ అడిగి వెళ్ళమంటారా అని అడిగి వెళ్ళే ఒక ఏకైక నాయకుడు ఖచ్చితంగా కొలుసు పార్థసారథి గారు. ఇది గ్రహించకుండా మీరు ఆయన మీద ఇక్కడ ఏదో నూజివేట్లో ఇట్లా జరుగుతుందంటాం చాలా బాధాకరం. ఎందుకంటే ఇది మా అందరినీ లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఒక లీడర్గా అవమానించినట్టు ఫీల్ అవుతాం. మా అందరినీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ అవమానించినట్టు ఫీల్ అవుతున్నాం సార్. దయచేసి ఎక్కడైనా సరే ఇట్లాంటి జరిగినప్పుడు ఏదన్నా మనం కూర్చుని, మీరిద్దరూ సహచర ఎమ్మెల్యేలుగా ఉన్నారు, లేకపోతే మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు, కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగిన యార్లగడ్డ వెంకట్రావు గారు పెట్టిన ప్రెస్ మీట్కి దానికి మేము ప్రెస్ మీట్ చెప్తున్నాం. నూజివీడు కాన్స్టిట్యున్సీలో అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటున్నారు. ఆ అక్రమ మైనింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఆయన వచ్చి మాకు తెలవకుండా అక్రమ మైనింగ్ ఎక్కడ జరగట్లా. ఆయన వచ్చి చూపిస్తే అక్రమ మైనింగ్ ఎక్కడో ఆయన మేము కలిసి చూస్తాం, అక్రమ మైనింగ్ అయితే ఆపుదాం. అదేవిధంగా లారీలు, కొడాల నానికి లారీలో, వంశీ లారీలో లేదా వంశీ మిషన్లో, కొడాలని మిషన్లో ఇక్కడే తిరుగుతుంది నూజివీడు కాన్స్టిట్యున్సీ అంటున్నారు. అవి ఎలా అనేది మీరు ప్రూవ్ చేయండి. ఆ ప్రూవ్ చేస్తే మేము కూడా మీకు సారి ఇచ్చి అవి ఇక్కడ తిరగకుండా ఆపుదాం. అంతేగాని ఒక మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో మీరు వచ్చి ఒక నిందేసేసి అక్రమ మైనింగ్ జరుగుతుందని ఒక మాట అనేసేస్తే అది కాన్స్టిట్యున్సీకి అంతా, మినిస్టర్ గారికి అందరికి కూడా ఇది తెలుగుదేశం పార్టీ అందరికీ మచ్చది. అది కరెక్ట్ కాదండి. మీరు ఒకవేళ మీకు మీ దగ్గర కరెక్ట్ సమాధానం ఉంది, కరెక్ట్ రిపోర్ట్ ఉంటే మీరు మంత్రి గారికి చెప్పండి, సార్ పలానా చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుందండి, మీరు రండి, మేము అక్కడికి వస్తున్నాము, మనం వెళ్ళి ఆపుదాము. అవి కొడాలని మిషన్లో లేదా వంశీ మిషన్లో లేదా ఎవరి మిషన్లో అని ఆపి మనం ఆపుదాం. కాబట్టి ఇది ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం అనేది కరెక్ట్ కాదని మా తెలుగుదేశం కార్యకర్తల తరఫున మేము ప్రెస్ మీట్కి ప్రెస్ వాళ్ళకి ద్వారా తెలియజేస్తున్నాం. యార్లగడ్డ వెంకటరావు గారికి ఒక విన్నపం. నిన్న ఆయన ప్రెస్ మీట్లో నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఒక ఆరోపణ అయితే చేశారు. దానికి ఆధారాలు అయితే ఆయన దగ్గర ఏమి లేవు. మా నూజివీడు నియోజకవర్గంలో కనీసం ఏ చెరువులో కానీ ఎక్కడ కానీ కనీసం ఒక ట్రాక్టర్ మట్టి కాడ తీయట్లేదు. దానికి మీరు అనవసరమైన ఆరోపణలు చేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే మన నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఇతర నియోజకవర్గాల్లో ఉన్న ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఆ స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వాళ్ళకి అనుకోకుండా కనీసం వెళ్ళరు. కానీ మీరు కనీసం
అంత పెద్దవాళ్ళు అయి ఉండి ఈ నియోజకవర్గంలో ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక మినిస్టర్గా ఉండే అతన్ని కనుక్కోకుండా వచ్చి మీడియాలతో మాట్లాడటం అనేది మేము సమంజసం కాదు. దీన్ని మాత్రం మా నియోజకవర్గం తరపున ఖండిస్తున్నాం. కానీ రేమల్లి సాంబయ్య గారు అనే వ్యక్తి గన్నవరం నియోజకవర్గంలో వంశీయనమాల డబ్బులు పంచి ఇవాళ గొల్లపల్లి వేంపాడు గ్రామంలోకి వచ్చి చిన్న సన్నకారు రైతుల్ని బెదిరించి నా యనమాల యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నాడు, మీరు ఏదైనా ఇది చేస్తే మీ అంత చూస్తానని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీనికి ఆ యార్లగడ్డ వెంకటరావు గారికి ఆధారాలతో సహా చూపిస్తామని చెప్పి దీన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాం.